అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం అందిస్తామని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అద్దంకి నియోజకవర్గం చెన్నుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ప్రసంగించారు. రైతులు కూడా పంట మార్పిడిపై దృష్టి సారించడం, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించడం, సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు వేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈయన భూముల రైతులకు కూడా అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తామని చెప్పారు. వ్యవసాయ పరికరాలను 90% సబ్సిడీతో రైతులకు అందిస్తున్నామని తెలిపారు. అద్దంకి ప్రజల ఆకాంక్ష మేరకు రెవెన్యూ డివిజన్తో పాటు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడంపై మంత్రి గొట్టిపాటి హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో 1000 ఎకరాలతో రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ను ప్రారంభిస్తున్నట్లు, తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందజేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సూర్యపల్లి, ముత్తేశ్వరం, చెన్నుపల్లి, కొండమంది ఈ వరకు వేసేసాం. మీరు అగ్రికల్చర్ ఎన్ని ఇచ్చాం మన మండలంలో? ఈ మండలంలో ఇప్పటి వరకు 1200 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చాం. హైయెస్ట్ మన మండలం. ఇంకా కూడా ఉన్నాయి కదా, ఇంకెన్ని ఉంటాయి? ఇంకా మూడు సేవలో మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇవాళ చెన్నుపల్లి రావడం జరిగింది. చెన్నుపల్లిలో మన వినాం భూములు ఉన్నాయి. పోయినసారి ఫస్ట్ విడత పడినప్పుడు పడలేదు. అందుకని ఇప్పుడు చెన్నుపల్లి కానీ, మక్కినారిపాలెం కానీ, లేకపోతే కొమ్మాలపాడు ఈ ప్రాంత రైతులకి అందరూ కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలనే కోసం ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుంటే ఇనాం భూములు అన్నిటి కూడా పోయినసారి మిస్ అయిన 5,000 ఇప్పుడు ఒక 5,000 మొత్తం కలిపి 10,000 వేసాము. అయినా సరే ఇంకొంతమంది రైతులకు రాలేదని చెప్తా ఉన్నారు. అదొకటి వెరిఫై చేయమని చెప్పి ఇల్లు సర్వే చేసి వచ్చేటప్పుడు మళ్ళీ 3వ విడత పోయేటప్పుడు మిగతా ఎవరైతే కవర్ కానియో అవి మొత్తం కూడా చేపిచ్చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 6,000, మనం 14,000. అదే కాకుండా స్ప్రింక్లర్లకు కానీ, లేకపోతే బోగస్ స్పేర్లు కానీ, రైవాన్ స్పేర్లు అంటాం, ఆ బోగస్ స్పేర్లు అవి కూడా ఎలక్ట్రికల్లీ 90% సబ్సిడీతో ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలు అయితే 100% సబ్సిడీలు. ఈ గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. ఈ మండలంలో చాలా పెద్ద ఎత్తున 600 పైన. ప్రతి గ్రామంలో కూడా ఆర్డీఎస్ఎస్ ద్వారా కరెంటు పూర్తి స్థాయిలో బాగుండాలని దానికోసం ఇప్పుడు దాకా 9 గ్రామాల్లో పూర్తి స్థాయిలో చేసాం. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ట్రాన్స్ఫారాలు